లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చి చాలా ఇబ్బంది పడ్డామండి. ఆయాసం, దగ్గు చాలా వచ్చేదండి. ఇప్పుడు చాలా కంట్రోల్ అయిపోయిందండి, మొత్తం తగ్గిపోయింది. అందులో భాగంగా పల్మనాలజీ డాక్టర్లు చూశారు, వాళ్ళు చాలా మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇక్కడ భవ్య చింతల మేడం గారిని మేము కన్సల్ట్ అయినామండి. ఆ మేడం చాలా మంచిగా మాకు ట్రీట్మెంట్ ఇచ్చారండి. నమస్తే అండి, నా పేరు వాడపల్లి శంకర్. మేము నల్గొండ నుంచి వచ్చామండి. మా అమ్మకు యశోద హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం వచ్చామండి. మేము ఇంతకుముందుకు బయట హాస్పిటల్లో చేయించాము కానీ అంత సాటిస్ఫై కాలేదండి. ఎమర్జెన్సీకి వచ్చాము, ప్లస్ ఐసీయూలో కూడా మేము ట్రీట్మెంట్ తీసుకున్నాము. యశోదలో మంచి ట్రీట్మెంట్ నడిచిందండి. లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చి చాలా ఇబ్బంది పడ్డామండి. ఆయాసం, దగ్గు చాలా వచ్చేదండి. ఇప్పుడు చాలా కంట్రోల్ అయిపోయిందండి, మొత్తం తగ్గిపోయింది. అందులో భాగంగా పల్మనాలజీ డాక్టర్లు చూశారు, వాళ్ళు చాలా మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు. అదేవిధంగా రొమటాలజీ ద్వారా ఇది అటాక్ అయిందండి. ఆ రొమటాలజీ ద్వారా అటాక్ అయితే ఇక్కడ భవ్య చింతల మేడం గారిని మేము కన్సల్ట్ అయినామండి. ఆ మేడం చాలా మంచిగా మాకు ట్రీట్మెంట్ ఇచ్చారండి. భవ్య చింతల మేడం గారు షార్ట్ పీరియడ్లో మాకు రికవరీ చేశారండి మేడం. నెక్స్ట్ ఆక్సిజన్ కూడా ఎక్కువ లీటర్లు అవసరం పడేదండి మాకు. తర్వాతకి ఆటోమేటిక్గా టోటల్ ఆక్సిజన్ అనేది లేకుండానే చేసిరండి మేడం. చాలా చక్కగా ట్రీట్మెంట్ ఇచ్చారండి. చాలా చక్కగా దాన్ని ఇచ్చారండి ట్రీట్మెంట్. ఆ ట్రీట్మెంట్ విషయంలో యశోద వాళ్ళందరికీ ధన్యవాదాలు అండి, యశోద టీం అందరికీ. మలక్పేట యశోద హాస్పిటల్లో ప్రతి ఒక్కరు, ఆయా దగ్గర నుంచి పెద్ద స్థాయి పోస్టులో ఉన్న డాక్టర్ వరకు ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా వాళ్ళ విధి నిర్వహణలో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావట్లేరు. వాళ్ళ వర్క్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారండి. ఎక్కడ కూడా సిస్టర్స్ కానీ నర్సులు కానీ వాళ్ళు అహర్నిశలు శ్రమిస్తున్నారండి. నిద్రాహారాలు మానేసి మరి చేస్తున్నట్టు కనబడుతున్నది. చాలా కష్టపడుతున్నారండి. ఎవరైనా కూడా డెడికేటెడ్గా చేస్తున్నారండి వర్క్. స్టాఫ్ అందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ యశోద అండ్ యశోద టీమ్, ఎవ్రీ వన్.